యూట్యూబ్ లో ఉన్నాయి అండ్ సోషల్ మీడియాలో కూడా అన్ని కూడా పెట్టుతున్నారు. అండ్ మోర్ ఓవర్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. సో ఇప్పుడు సేఫ్ షాప్ గురించి మనం ఎవరిని అడగొచ్చు అంటే నేరుగా ఏఐ అని అడగొచ్చు. ఏఐని అడిగి సో వాళ్ళ ఫోన్ లో కూడా వీలైతే నెట్వర్క్ వచ్చే ఏరియాలో ఎవరైనా ఉంటే సేఫ్ షాప్ బిజినెస్ గురించి చెప్పు అంటే అదే చెప్పింది. సేఫ్ షాప్, సరే సరే ఇక్కడ రాదు, రికార్డ్ అవ్వట్లేదు, ఇక్కడ జూమ్ లో కనిపించదు. సరే, ఉదాహరణకి ఇదిగోండి నేను కొన్ని చూపిస్తున్నాను. సేఫ్ షాప్ రావు గురించి చెప్పు, నా గురించి అడుగుతుంది కావాలంటే మీరు ఫాలోఅప్ చేసే విధానం. సేఫ్ షాప్ చిన్నారావు గురించి చెప్పు. నువ్వు నా గురించి చెప్పింది అదే చెప్పింది. ఇదిగోండి, సేఫ్ షాప్ చిన్నారావు కనిపిస్తుందమ్మా. నేను చిన్నారావు అని కనిపిస్తుంది చెప్తే గురుజీ. నా ఇంటి పేరు కూడా చెప్పేస్తుంది, గేరా చిన్నారావు అని. నేను చిన్నారావుని ఇస్తే అదే ఇస్తుంది. సేఫ్ షాప్ నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సేల్ కంపెనీలో ప్రముఖ తెలుగు లీడర్ మరియు సక్సెస్ఫుల్ మోటివేషన్ స్పీకర్. సేఫ్ షాప్ వ్యాపారంలో ఆయన సాధించిన విజయం, ఆయన అందించే ట్రైనింగ్ క్లాస్ వల్ల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు, నేపథ్యం మరియు ప్రారంభ జీవితం. చిన్నారావు గారు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ప్రాంతం ఒక సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చారు. స్ట్రగుల్స్: సేఫ్ షాప్ చేరక ముందు ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో సేఫ్ షాప్ ప్రయాణం, ర్యాంక్ హోదా, సేఫ్ షాప్ కంపెనీలో శ్రమించి ఉన్నత స్థాయిలో సాధించి లీడర్ గా ఎదిగాడు. టీమ్ బిల్డింగ్, రాయల్ టైగర్ టీం వంటి టీంలు ఏర్పాటు చేసి వేలాది మందికి సేఫ్ షాప్ బిజినెస్ ప్లాన్ మరియు మార్గదర్శనం అందించారు. శిక్షణ మరియు యూట్యూబ్ ప్రజెన్స్, ఆయన గరా చిన్నారా అఫీషియల్ సేఫ్ షాప్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సేఫ్ షాప్ బిజినెస్ ప్లాన్, బిజినెస్ ప్రెజెంటేషన్, ఎఫ్ఐఎం, ఏషియా ట్రైనింగ్ వంటి అంశాలపై తెలుగులో వీడియోలు రూపొందించారు. మోటివేషన్ ట్రైనింగ్, కొత్తగా సేఫ్ షాప్ లో చేరిన వారికి లీడర్షిప్ స్కిల్స్, గోల్ సెట్టింగ్, లిస్ట్ ప్రిపరేషన్ మొదలైన వాటికి శిక్షణ ఇచ్చారు. ఇలా నా గురించి చెప్తుంది. సో ఇప్పుడు సేఫ్ షాప్, నేను మీరు అడిగిన డౌట్ అడుగుతా గురించి. జనాలు లేదా అందరూ నమ్మటం లేదు ఎందుకు? క్వశ్చన్ అసలు. సో అదే ఆన్సర్తో చూద్దాం, ఎందుకు నమ్మట్లా జనాలు. వాళ్ళ ఫోన్లోనే కొట్టి చూపించండి. సేఫ్ షాప్ లేదా ఇతర ఓకే. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీల పట్ల ప్రజల్లో కొన్ని సందేహాలు, ప్రతికూల అభిప్రాయాలు ఉండగల గల పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలో ఈ రకమైన బిజినెస్ మోడల్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండడానికి ప్రధాన కారణాలు ఇవే. గతంలో జరిగిన మోసాలు, చైన్ స్కామ్స్, గతంలో మనీ సర్క్యులేషన్ స్కీమ్లు, పాంజీ స్కీమ్లు, మందిని చేర్పిస్తే డబ్బులు వస్తాయి, రూపాయి కడితే రిటర్న్ అవుతుంది అనే ఫ్రాడ్ కంపెనీలు చాలా వచ్చి ప్రజలను ముంచేశాయి. దాంతో మనుషులను చేర్పించే బిజినెస్ అని వినగానే చాలా మంది అది కూడా ఇలాంటి మోసమే అని అనుమానిస్తారు. అంటే ఇది మనది మందిని చేర్పించే బిజినెస్ కాదు. అంటే నువ్వు డబ్బులు కట్టు, వేరే వాళ్ళు డబ్బులు కట్టించు అంటే ఎటువంటి ప్రొడక్ట్ రాకుండా చేస్తే అది పాంజీ స్కీమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్, అది ఇల్లీగల్. సో మంది ప్రొడక్ట్ ఉంది కదా, వస్తువు అమ్ముతున్నాం కదా, కాబట్టి మంది అలాంటిది కాదని చెప్పాలి జనానికి. రెండోది, సగం సమాచారం, తప్పుడు తప్పుడు అంచనాలు. చాలా మందికి డిస్ట్రిబ్యూటర్లు వారిని చేర్పించేటప్పుడు ఏమి చేయక్కర్లేదు, నెల రోజుల్లో లక్షలు వస్తాయి, కారు కొనేయచ్చు అని అతిగా మోటివేషన్ ఇస్తారు. కానీ నిజానికి ఇది కష్టపడి చేయాల్సిన బిజినెస్. ఆశపడి చేరిన వారు త్వరగా డబ్బులు రాకపోవడంతో నిరాశపడి ఇది పని చేయదు, మోసం అని ప్రచారం చేస్తారు. అదే రాంగ్ కమిట్మెంట్ అంటారు కదా, రాంగ్ కమిట్మెంట్లు ఇవ్వద్దు. నేను ముందే చెప్తా, ఈ బిజినెస్ లో 5 సంవత్సరాలు కష్టపడాలి, 5 సంవత్సరాలు కష్టపడాలి, 5 లక్షలు ఖర్చు కూడా పెట్టాలి. 5 లక్షలు దేనికోసం? ట్రైనింగ్లకి, మీటింగ్లకి, కాంట్రిబ్యూషన్లకి, ఫంక్షన్లకి, మా డ్రెస్ కోడ్ కి, ల్యాప్టాప్ కి, ఇలాంటి వాటికి. ఎసానో ఇలా మనం 5 సంవత్సరాలు టైం పెట్టాలి, 5 లక్షలు డబ్బులు పెట్టాలని నేను చెప్తూనే ఉంటాను. ప్రభాస్ అనేవాడు బాహుబలి సినిమా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డాడు. అల్లు అర్జున్ పుష్ప కోసం 5 ఏళ్ళు కష్టపడ్డాడు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ 4 ఏళ్ళు కష్టపడ్డాడు త్రిపుల్ కోసం. మరి మన కోసం, మన ఫ్యామిలీ కోసం 4-5 ఏళ్ళు కష్టపడాలా వద్దా? అది మనం చెప్పాలి, ఉన్న వాస్తవాలు చెప్పాలి.
ఎస్ మోహన్. అండ్ ప్రోడక్ట్ ధరలు మరియు నాణ్యత. సేఫ్ షాప్ వంటి కంపెనీలో చేరాలంటే మొదట కొన్ని ప్రొడక్ట్స్ సూట్ లెంత్ ప్యాకేజ్ మరియు కొనాల్సి ఉంటుంది. మార్కెట్ లో లభించే సాధారణ ధరల కంటే ఇక్కడ ప్యాకేజ్ ధరలు ఎక్కువగా ఉంటాయని, ఆ ప్రొడక్ట్స్ అంత విలువ ఉందా అనే ప్రశ్న చాలా మందికి వస్తుంది. అందుకని ఆ క్వశ్చన్ ఆన్సర్ ఏమిస్తుందంటే, మనం ప్రొడక్ట్ అనేది గిఫ్ట్ అనుకోండి అని చెప్తున్నా. నువ్వు ప్రోడక్ట్ కోసం జాయిన్ అవ్వద్దు. ప్రోడక్ట్ అనేది గిఫ్ట్ అనుకో. ప్రోడక్ట్ అనేది దెబ్బలు వేసాయి, నీకు నచ్చితే వాడుకో లేకపోతే పడేసాయి. బట్ ఇక్కడ బిజినెస్ కోసం రా. సముద్రంలోకి వెళ్ళావు, ముత్యాలు దొరుకుతాయి. ముత్యం ఆల్చెప్పులో తయారవుతుంది. ఆల్చెప్పు పడేస్తాం, ముత్యం తీసుకుంటాం. ఒక వాటర్ బాటిల్ కొంటాం, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ కొంటాం, ప్లాస్టిక్ బాటిల్, వాటర్ తాగేస్తాం, బాటిల్ పడేస్తాం. సేమ్ అలానే మనకు కావాల్సింది ఏంటి? బిజినెస్. బిజినెస్ తీసుకొని ప్యాకేజ్ కోసం ఆలోచించొద్దని చెప్తాం. అండ్ నెట్వర్క్ ఉండే సవాళ్ళు, రిజెక్షన్, పీర్ ప్రెజర్. ఈ బిజినెస్ లో విజయవంతం కావాలంటే నిరంతరం కొత్త వారిని కలవడం, బిజినెస్ ప్లాన్ చెప్పడం అవసరం. ఇందులో నో తిరస్కరణ అనే అవకాశాలు 80% 90% వరకు ఉంటాయి. స్నేహితులు, బంధువులు పదే పదే కలవడం వల్ల సంబంధాలు దెబ్బతినే భయం ప్రజల్లో ఉంది. సో ఇక్కడ చూడండి, మనం బిజినెస్ గురించి నాలెడ్జ్ లేకుండా కలుస్తూ మనం అర్థం కాకుండా చెప్తే నువ్వు ఎన్నిసార్లు తిరిగినా రాదు. సంబంధాలు తెగిపోతాయని బాధపడుతుంటారు బయట. మరి నా సంబంధాలు మెరుగుపడ్డాయి. గారా స్వామిదాసు, శ్రీనివాసు, చిన్నారావు ముగ్గురు అన్నదమ్ములు. మరి మా సంబంధాలు బలపడ్డాయా, దెబ్బతిన్నాయా? మేము ముగ్గురు అన్నదమ్ములు ముగ్గురు కార్లో తిరుగుతుంటాం. ఏ అంటే ఈ బిజినెస్ లో డబ్బు సంపాదించుకున్నాం. బిజినెస్ లో చేసి వాళ్ళని వదిలేస్తేనే అది సంబంధాలు దెబ్బతింటాయి. అందుకని జాయిన్ చేసేటప్పుడు చెప్పండి, మీరు 5 ఏళ్ళు వదిలేయకూడదని కమిట్మెంట్ వీడియో తీసుకోవాలి. వాళ్ళు వదిలేస్తే వాళ్ళదే తప్పు అవుతుంది, మన తప్పు కాదు. అలానే సక్సెస్ రేట్ తక్కువగా ఉంటాం, లో సక్సెస్ రేట్. నెట్వర్క్ మార్కెటింగ్ చేరే ప్రతి 100 మందిలో కేవలం 2 నుంచి 5% మంది మాత్రమే పెద్ద స్థాయిలో ఆదాయం సంపాదిస్తారు. మిగిలిన వారు మధ్యలో వదిలేస్తారు. వదిలేసిన వారు సహజంగా దీనిపై ప్రతికూలంగా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు. అంటే సక్సెస్ రేట్ 2 to 5% ఉంది. ఒక సేఫ్ షాప్ లోనే ఉన్నా. నో. నువ్వు ఇప్పుడు టీచర్ జాబ్ తీసుకున్నారు విజయ మేడం. ఎంతమంది డిఎస్సి రాత్రి నీకు జాబ్ వచ్చిందమ్మా టీచర్ విజయ మేడం? ఇప్పుడు దాదాపు 1000 మంది రాశారు గురుజీ. లక్షల మంది, వేల మంది కాదు, లక్షల మంది రాస్తే 6,000 పోస్టులు ఉంటాయి. అవునా కదా? అవును గురుజీ. డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లక్షల మంది ఉంటారమ్మా. ఇచ్చే పోస్టులు 6,000 7,000 పోస్టులు ఉంటాయి. అవునా? సో దానికి అవును సంబంధం గురుజీ. ఉండగా. కానీ మళ్ళీ ఒకసారి రాకపోతే మళ్ళీ వెళ్ళి కోచింగ్ తీసుకుంటారు. మళ్ళీ తీసుకుంటారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు బ్యాంక్ కోచింగ్లు, ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని 10 ఏళ్ళు కూడా కోరుంటారు. మరి అక్కడ మాత్రం సక్సెస్ రేట్ ఎక్కడ ఉంది చెప్పండి? 2 to 4% కాక అక్కడ ఇంకా 0.01% అవును ఉంది. ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయితే చాలా మంది దేశం మొత్తం రాస్తారు, కోట్ల మంది జనాభా రాస్తారు ఐఏఎస్ ఐపీఎస్. ఓన్లీ అప్లికేషన్ ఫీజే ఐఏఎస్ ఐపీఎస్ కి కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయి. అది అంతదాకా ఎందుకండి? మా వాడు నీట్ ఎగ్జామ్ 2 సార్లు రాశాడు. మరి నీట్ లో క్వాలిఫై కాలా, మళ్ళీ రాస్తున్నాడు మెడికల్ సీట్ కోసం. నీట్ ఎగ్జామ్ కోసం. మరి సక్సెస్ రేట్ ఎంత ఉంది? ఆడ కూడా సీట్లు ఏమి ఉండేది, 100 సీట్లు అయితే రాసే వాళ్ళు లక్షల్లో ఉంటారు. మరి వాడంతా కంపేర్ చేస్తే సేఫ్ షాప్ కాంపిటీషన్ చాలా తక్కువ. వాస్తవానికి ఈ సక్సెస్ రేట్ తక్కువ రావడం కారణం ఏంటంటే, జనాల్లో కొంతమందికి నెగిటివ్ పర్సన్స్ ఉండటం వల్ల, నెగిటివ్ చేయడం వల్ల అనేది. నాలాంటి వాళ్ళందరూ పాజిటివ్ చేయడం మొదలు పెట్టారు. మొత్తం క్లీనింగ్ చేస్తున్నాం, మొత్తం ఊడుస్తున్నాము, తుడుస్తున్నాము, రుద్దుతున్నాము. సో మొత్తాన్ని క్లీన్ చేసి పెడతాం. రానున్న 4-5 సంవత్సరాలు రాసి పెట్టుకోండి, ఈ సక్సెస్ రేటు 50% వెళ్ళిపోయింది. ఆ తర్వాత 4-5 సంవత్సరాల్లో 100% తీసుకెళ్తాం. 100% స్ట్రైక్ రేట్ కొట్టే తీస్తాం, అంటే డౌటే లేదు. సక్సెస్ రేట్ గురించి మాట్లాడదాం. అంటే ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రత్యేక నిబంధనలు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి తీసుకొచ్చినప్పుడు గత అనుభవాలు, ప్రొడక్ట్ మరియు ఆశించేంత వేగంగా ఫలితాలు రాకపోవడం వల్ల సాధారణంగా ప్రజలు దీన్ని సులభంగా నమ్మరు. ఎందుకు నమ్మరంటే, గవర్నమెంట్ కూడా తగిన ప్రాచుర్యం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లా? గవర్నమెంట్ ఎందుకు ప్రచారం వేయట్లా? కారణం ఒకటే, గవర్నమెంట్ కానీ ప్రచారం చేసిందా? రేపు నుంచి ఇప్పుడు ఉదాహరణ నరేంద్ర మోడీ వచ్చాడు. నరేంద్ర మోడీ వచ్చి మేరీ బాయో బహినో, సో మొత్తం కూడా ఈ రోజు నుంచి మొత్తం సేఫ్ షాప్ కొనండి అంటే సేఫ్ షాప్ ప్రోడక్టే కొనేస్తారు అందరూ ఇండియా వైడ్ గా. కానీ నెక్స్ట్ ఏమైందంటే, నరేంద్ర మోడీ గవర్నమెంట్ 1 డేలో కొలాప్స్ అయిపోయింది. ఎందుకు కొలాప్స్ అవుతుందా? ఎప్పుడైతే సేఫ్ షాప్ ఆయన ప్రచారం చేశాడో, అంబానీకి, ఆదాని, టాటా, బిర్లా వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు, ఐటీసీ వాడు, హిందుస్థాన్ ఎవరాడు, వీళ్ళందరూ కన్వెన్షనల్ మార్కెటింగ్ వాళ్ళందరూ గవర్నమెంట్ కి ఇవ్వాల్సిన ఫండింగ్ ఆపేస్తారు. అంటే వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి, వాళ్ళకి ఇచ్చే ఫండింగ్లు ఉంటాయి, మొత్తం ఆపేస్తారు. సేఫ్ షాప్ అనే దాన్ని ప్రచారం చేయడం బట్టి సేఫ్ షాప్ కంపెనీ రూపాయి కూడా ఏ గవర్నమెంట్కి ఇవ్వదు, నెక్స్ట్ ఏ మంత్రికి ఇవ్వదు, ఏ ఎమ్మెల్యేకి ఇవ్వదు. మన కంపెనీ రూపాయి ఎవరికి ఇవ్వదు. ఎస్ఆర్నో. కానీ వీళ్ళేంది, వార్తాపత్రికలు వాళ్ళే నడుపుతారు, పేపర్ మీడియా, టీవీ మీడియా అన్ని వాళ్ళే నడుపుతుంటారు. వాళ్ళే మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఇది మంచిదే అయినప్పుడు కూడా ఏమి దీన్ని ప్రచారం చేయకుండా ఎందుకు ఉంటుందంటే, కారణము వాళ్ళ చేతిలో ఏమి లేదు. ఈరోజు ప్రభుత్వాలను శాసిస్తున్న వాళ్ళు ఎవరు అంటే,
రాజకీయ నాయకులు కాదు. ప్రభుత్వాన్ని శాసిస్తుంది ఎవరు? ప్రజల? రాజకీయ నాయకుల? ఎవరు శాసిస్తున్నారు చెప్పండి సార్? ప్రభుత్వాన్ని శాసిస్తుంది ఎవరో తెలుసా? బిజినెస్ మ్యాన్స్. ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వాలైనా దేశ ప్రభుత్వాలైనా పరిపాలిస్తుంది ఎవరో తెలుసా? కార్పొరేట్ వాడు. ఆ కార్పొరేట్ అగ్నెస్ట్ గా ఎంత ఓఆర్ఎస్ అని ఒకటి ఉంది, ఒక డ్రింక్. అది నకిలీది ఓఆర్ఎల్ఎస్ అనేది అమ్ముతున్నారు. దాని మీద ఒక శివరంజన్ ఒక డాక్టర్ పోరాటం చేస్తుంది. ఇది తాగితే చచ్చిపోతారు మనుషులు, ఈ ఓఆర్ఎల్ఎస్ అనేది అది ఫేక్ అన్నా సరే దాన్ని కూడా బ్యాన్ చేయలేకపోతుంది గవర్నమెంట్. అర్థమవుతుంది అందరికి? హలో, గవర్నమెంట్ బ్యాన్ చేయలేకపోతుంది చెప్పండి. అక్కడి నుంచి కూడా ఫండ్ వస్తుంది గురించి. ఎక్కడి నుంచి సార్? అదే నకిలీ దగ్గర నుంచి కూడా కొద్దిగా ఫండ్ రావచ్చు గురించి వాళ్ళకి, అందుకనే. అవునండి, అవును, నకిలీ దగ్గర నుంచి కూడా ఫండింగ్ వచ్చింది, అందుకే ఆపలేకపోతుంది గురించి. వాళ్ళు ఆపలేదు. మీరు జస్ట్ ఓఆర్ఎస్ఎల్ శివరంజన్ కొట్టండి నెట్ లో. ఏం కొడతారు? నెట్ లో శివరంజన్ ఓఆర్ఎస్ఎల్ కొట్టండి. ఒక ప్రోడక్ట్ ఫేక్ ప్రోడక్ట్, అది నిజంగానే ఫేక్. గవర్నమెంట్ అంటే అది హెల్త్ వాళ్ళు ఇచ్చారు, హెల్త్ రిపోర్ట్ ఇది తాగకూడదని ఇచ్చారు, అయినా సరే అది ఇంకా మార్కెట్ లో చలామణి వస్తుంది. చూడండి మీ అందరికి. హలో, కనిపిస్తుంది గురించి. ఏమా ఈ ఓఆర్ఎస్ అని అడిగితే ఇలాంటివి ఇవ్వకుండా ఇవి ఇవ్వటం మొదలు పెట్టారు. ఈ ఓఆర్ఎస్ అని పేరులో పెట్టుకుని ఓఆర్ఎస్ఎల్ అనేది ఉంది చూసారా, ఇది మట్టుకు చాలా 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 చెడు. సో మళ్ళా చెప్తున్నా, ఓఆర్ఎస్ మంచిది, ఫేక్ ఓఆర్ఎస్ మంచివి కాదు. ఇన్నేళ్ళు దీన్ని ఓఆర్ఎస్ అనుకున్న గ్రామీణ ప్రజలు కానీ ఇప్పుడు వరకు. విషయం చెప్పనా? దుర్గా మేడం వాళ్ళ హస్బెండ్ నాగరాజ్ సార్ చనిపోయే ముందు ఇది తాగాడు, సిగరెట్ తాగాడంట, నెక్స్ట్ ఇది తాగాడంట, స్ట్రోక్ వచ్చేసిందంట. అర్థమవుతుందండి? నేను రేస్ చేసిన అవేర్నెస్ గురించి తెలియని వాళ్ళు కానీ పేరెంట్స్ ఈజీగా 80 to 90. పలుకుల్లో కేసరి, గుట్కాలు ప్రచారం చేశారు. పలుకుల్లో కేసరి అజయ్ దేవ్ గారు వచ్చి బ్యాన్ చేస్తున్నారా? గుట్కా బ్యానే, కానీ పాన్ పరాకు గుట్కాలు చాలా మంది అవుతూనే ఉన్నాయి. అర్థమవుతుందా లేదా? సిగరెట్ మీద రాస్తాడు పొగ తాగడం నేరం, కానీ పొగకు తయారు చేస్తానంటారు, సిగరెట్ తయారవుతుంటాయి. ఆల్కహాల్ తప్పు, ఆల్కహాల్ లంగ్స్. మన మూవీలోకి వెళ్తే, సినిమా హాల్లోకి వెళ్తే లివర్ పోతుంది, అది పోతుందని చూపిస్తుంటారు, కానీ అమ్మేది వాళ్లే. హలో, గవర్నమెంట్ కావాల్సింది ప్రజల ఆరోగ్యం కాదు, ప్రజల ఆనందం కాదు. గవర్నమెంట్ నడవాలంటే రోడ్లు వేయాలి, గవర్నమెంట్ నడవాలంటే కరెంట్ ఇవ్వాలి, గవర్నమెంట్ నడవాలంటే ఇల్లు కట్టాలి, పథకాలు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళకి కావాల్సింది డబ్బు. డబ్బు ఎవరిస్తే వాళ్ళు ప్రచారం చేస్తారు. సేఫ్ షాప్ ఎందుకు ప్రచారం చేయడానికి కారణం అది. అర్థమవుతుందా లేదా? ఈ విషయాలు నేను గత 7 ఏళ్ళ చెప్తున్నా, యూట్యూబ్ లో నా లైవ్ వీడియోలు ఉంటాయి. ఒకవేళ నేను చెప్పేది తప్పు అయితే గవర్నమెంట్ నా మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, చిన్నారావు తప్పుగా ప్రచారం చేస్తున్నాడు అని. అర్థమవుతుందా కావట్లేదా? నేను చెప్పే వాస్తవాలు, అబద్ధాలు కాదు. కార్పొరేట్ వాళ్ళకి తలొగ్గిపోయింది, అందుకే మనం తగిన ప్రచారం చేయట్లా. బట్ రానున్న కాలంలో చేసి చూపిస్తాం. చీమలు మొత్తం కలిస్తే పాములు ఏం చేస్తాయి? చలి చీమల చేత పాము కూడా ఏమైపోయింది? చలి చీమల చేత చచ్చని పనిమంతుడు. అంటే ఒక పగబట్టిన ఉసగొట్టే పాము కూడా చలి చీమలు అందరూ కలిస్తే ఏమైపోయింది? చచ్చిపోయింది. ఈ కార్పొరేట్ మాఫియాని కోకొండ వేళ్లతో పెకిలించడానికి ఎర్ర చిన్నారావు లాంటి వాళ్ళు మీరు అందరూ కూడా తయారవుతున్నారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఈ రోజు మన యొక్క ఆరోగ్యం మొత్తం నాశనం అవుతుంది కేవలం కార్పొరేటే. నిన్న నేను బిర్యానీ ఇప్పిస్తుంటే అక్కడ ఈయనొచ్చి 20 రూపాయలు స్పాన్సర్ చేశాడు, ఇది కూల్ డ్రింక్.
థమ్సప్. ఎవరు ఎలిషా గారు. ఎందుకయ్యా కూల్ డ్రింక్స్ తాగొద్దంటే మా వాళ్ళకి స్పాన్సర్ చేశాను గురుజీ అంటున్నాడు. దేనికి స్పాన్సర్ చేసావు? మళ్ళీ కూడా చెప్తున్నాడు నేను తాగట్లేదు గురుజీ, వీళ్ళందరూ తాగిస్తారు అంటాడు. అంటే వాళ్ళందరూ షుగర్ బీపీలు వచ్చినా పోయే వల్ల నువ్వు మాత్రం తాగకూడదు. అది తాగి లివర్లో పోతున్నాయి, అది తాగి లంగ్స్ ఫెయిల్ అవుతున్నాయి, అది తాగి అది 5 కేజీలు